రోజు జోనల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. విషయం ఏంటంటే మూసాపేటలో ఉన్న ఇందిరాగాంధీ బొమ్మ ముంగట మరి కూరగాయలు అమ్ముకునే మార్కెట్ ఉన్నది. ఆ మార్కెట్ గత 50 సంవత్సరాలుగా ఉన్నది. 30 సంవత్సరాల క్రితం అఫీషియల్‌గా మరి కమిషనర్ వెంకటరామరెడ్డి గారు ఉన్నప్పుడు, పీజేఆర్ మినిస్టర్ ఉన్నప్పుడు, దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు అది వాళ్ళకు అలాట్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో అది నోటీస్ ఇవ్వకుండా కూల్చివేయడం జరిగింది. ఆ విషయంపై ఇప్పుడు జోనల్ కమిషనర్ కలిస్తే ఖచ్చితంగా వాళ్ళకు వెనక ప్లేస్ ఉంటే మరి ఖచ్చితంగా వాళ్ళకు అకామిడేట్ చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంజనేయ నగర్ పార్క్ దగ్గర మేము నిన్న వెళ్ళాం. ఆ విషయం కూడా మరి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఖచ్చితంగా అది పార్కే చేస్తామని చెప్పారు. మరి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి చేపిస్తామని చెప్పారు. అది కూడా వారి దృష్టికి తీసుకెళ్తే వారి భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా అది పార్క్ అయ్యే వరకు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూకట్పల్లి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ శాఖ తరఫున మన జోనల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము. ఆ రిప్రజెంటేషన్ ఏదంటే, ఒక వారం రోజుల కింద రోడ్డు వైడనింగ్లో 8 కుటుంబాలకు సంబంధించినటువంటి గత 50 సంవత్సరాల నుండి అక్కడ చిన్న దుకాణాలు వేసుకొని వ్యాపారం చేస్తున్నటువంటి వారిని దౌర్జన్యంగా అక్కడ నుండి తీసేయడం జరిగింది. కాబట్టి ఈ దౌర్జన్యం చేసిండు వితౌట్ నోటీసు వాళ్ళని కూల్చేయడం జరిగింది. ఎందుకంటే గత 30 సంవత్సరాల కింద మా ఎంపీ అయినటువంటి దత్తాత్రేయ గారి సొంత నిధులతో అక్కడ వాళ్లకు రూమ్స్ కట్టి షట్టర్స్ వేసి ఇచ్చిండు 8 కుటుంబాలకు. అవి ఎందుకంటే 50 సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నాయి. అది కూడా పీజేఆర్ గారు అప్పుడు కాంగ్రెస్లో మినిస్టర్ ఉండే వారి ద్వారా వాళ్ళకు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుండి ఉంటుంటే వాళ్ళకు నోటీస్ ఇవ్వకుండా దౌర్జన్యంగా కూలగొట్టడం వలన ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. జోనల్ కమిషనర్ గారు కూడా మంచిగా స్పందించి తప్పకుండా వారికి సబ్స్టిట్యూట్ చేస్తాము. ఒకవేళ అక్కడే జాగా రోడ్ వైడనింగ్ అయిన తర్వాత జాగా ఉంటే అక్కడే ఇస్తాము, లేకుంటే వేరే దగ్గర ఎక్కడైనా ఇచ్చి సబ్స్టిట్యూట్ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర ఉన్నటువంటి మార్కెట్ అయితే 8 మంది కుటుంబాలు ఉన్నాయో, మొన్న జరిగినటువంటి ఫుట్పాత్ ఎన్క్రోచ్మెంట్ పేరు మీద జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళని రోడ్డు పాలు చేయడం జరిగింది. అది తెలిసిన వెంటనే విజిట్ చేసి ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మా భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి అసెంబ్లీ యూనిట్ తరఫున జెడ్సీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రోడ్డు వైడనింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన స్థలాన్ని తప్పకుండా వారికి కేటాయించాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఏం చెప్పి వారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా అది అదే విధంగా చూస్తాం. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా వారు అక్కడే ఉన్నారు. దత్తాత్రేయ గారు ఎంపీగా ఉన్నప్పుడు నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా రేపొద్దున మిగిలిన స్థలంలో ఏమైనా మిగిలితే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఈటల రాజేందర్ గారితో మాట్లాడి మళ్ళీ మేము వాటికి నిధులు మంజూరు చేయించి ఆ 8 కుటుంబాలకు భరోసా ఇస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేమందరం కూడా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంజనేయ నగర్ రోడ్ నెంబర్ 9లో ఉన్నటువంటి పార్క్ కబ్జా జరుగుతున్నటువంటి విషయం నిన్న ఇద్దరు చిన్నారులు ఇక్కడైతే ప్రజాపాలనలో మన జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడము వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్నాం. తెలిసిన వెంటనే భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి యూనిట్ అక్కడ చేరుకోవడం జరిగింది. అది చాలా రోజులుగా నలుగుతున్నటువంటి విషయం కాబట్టి జెడ్సీ గారికి మేము గట్టిగా చెప్పడం జరిగింది. తప్పకుండా పార్క్ని పార్క్ లాగానే ఉంచాలి. మూసాపేటలో ఏ ఒక్క స్థలం కూడా ఈరోజు పిల్లలకు ఆడుకోవడానికి లేదు. పిల్లల కోసం ఆడుకోవడానికి ఆట స్థలాలు కూడా కరువైనటువంటి ప్రాంతం మూసాపేట ప్రాంతం. మరి అది ఉన్నదాన్ని కాపాడుకోవాలి, తప్పకుండా కాపాడుకోవాలి. భారతీయ జనతా పార్టీ దానికి తప్పకుండా అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది, ఉంటుంది అని చెప్పేసి ఈరోజు జెడ్సీ గారిని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. లేని ఎడల ఏ విధమైనటువంటి చర్యలకైనా భారతీయ జనతా పార్టీ పూనుకుంటుందని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర 50 ఏళ్ళ నుంచి ఉన్నాం నాయన. మేము 50 ఏళ్ళ నుంచి ఉన్న ఆయన సర్పంచ్ ఏం చేసిండు, ఇంతకుముందు మేము అది సర్పంచ్ ఉండే, తర్వాత సర్పంచ్ అప్పుడు కట్టించి రేకులు వేసిండు. తర్వాత దత్తాత్రేయ వచ్చిండు. ఆయన దత్తాత్రేయ వచ్చి మాకు సెటిల్ రేసి ఇచ్చిండు 8 మందికి. అందరూ దుగ్నాలు పెట్టుకున్నాం నాయన. ఏం చెప్పకుండానే ఇప్పుడు అనవసరం గులగొడితే మా ఆగం అయిపోయినాం నాయన. మేము ఏడ ఉండాలి నాయన చెప్పు. మరి మా చిన్న పిల్లలు ఉంటారు నాయన. మాకు 50 ఏళ్ళ నుంచి మేము ఆనే కూర్చున్నాం. బతుకు తెరుగు మాకు ఏది అదే ఆధారం, మాకు ఇంక ఏ ఆధారం లేదు నాయన. మాకు ఎక్కడన్నా జాగా చూపెట్టు, ఆనే చూపెట్టు. అదే తలంలో రోడ్డు పోగానే మాకు ఆనే చూపెట్టు నాయన. మాకు జాగాలు కావాలి, మా దుకాణం మాకు వస్తే చాలు నాయన. మేము దాని మీద ఆధారపడి ఉన్నాం నాయన. మేము
మేము 50 ఏండ్ల నుంచి అక్కడనే ఉన్నాము. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఏదో దుకాణం కూరగాయలు, పువ్వులు ఏదో మనిషికో దుకాణం పెట్టుకున్నాము. 8 మంది ఉన్నాము. మాకు సడన్గా వచ్చేసిర్రు, అంతా కూలగొట్టేసిర్రు. మరి ఇప్పుడు మేము ఏం కావాలి? మా స్థలం మాకు ఎంతనన్నా ఇంత ఇయ్యాలి. మరి కాకుంటే ఎట్లా మాకు? మేము బతుకు తెరువు ఏంది? మేము రోడ్డు మీద ఉన్నాం అనేసి అలా అచానక్లు వచ్చిర్రు, పోలీసులను తీసుకొని వచ్చిర్రు, మొత్తం కూలగొట్టేసిర్రు. ఇప్పుడు మాది కావాలి. కృష్ణారావు ఉండంగా ఆయన చేసిండు. మేది సర్పంచ్ కూడా మాకు కొంచెం అప్పుడు సీట్లు అవే ఇవే వేసి ఇచ్చిండు. ఇప్పుడు అచానక్లు వచ్చి కూలగొడితే మేము ఏం చెయ్యాలి? మా పిల్లలు మేము ఏం చెయ్యాలి? కాగితాలు లేవు, ఏం లేవు, పైసలు లేవు. పైసలు లేకున్నా సరే మాకు జాగా కావాలి. మాకు వెనక మార్కెట్ తీసేసిర్రు, దాని వెనక సైడ్లో మాకు కొంచెం జాగా కావాలి. మేము 8 మంది మేము ఆడ ఉన్నోళ్ళం, షాపులలో మా పిల్లలు ఉన్నారు. ఎమ్మెల్యే కృష్ణారావు కూడా మాకు చేసిండు, ఆయన కూడా వచ్చిండు, ఏం కాదమ్మా అని చెప్పిండు. కానీ ఇప్పుడు ఈ టైంలో మాకు వచ్చి అచానక్లు తీసేసారు. ఇప్పుడు మాకు కావాలి. మేము ఏం కోరుకుంటున్నాం? మాకు స్థలం కావాలి. మాకు మేము కూర్చుంటందుకు షాప్ పెట్టుకోనికి మాకు ఇది కావాలి, జాగా, స్థలం. మిగిలింది ఎంత ఉంటే అంత ఇయ్యండి. పిల్లలు ఉన్నారు మాకు కూడా. మేమేమి ఎక్కువ ఉన్న వాళ్ళం కాదు, గరీబులమే. మా బతుకు తెరువు చూడండి సార్, గమనించండి.